వాస్తవంగా మిత్రులు పెద్దలు కేసీఆర్ గారు ఏదైతుందో 99లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనందరి ఆకాంక్ష, మనం కలిసి మరి ప్రయాణం చేయాలని చెప్పని వారు పేర్కొన్నప్పటికీ కూడా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆనాడు ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష యావత్ తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యం, ఇవాళ మన యొక్క జన్మ హక్కుగా భావించి ఏదైతుందో పెద్దలు కేసీఆర్ గారు వారు పేర్కొన్నప్పటికీ కూడా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆనాడు ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష యావత్ తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యం, ఇవాళ మన యొక్క జన్మ హక్కుగా భావించి ఏదైతుందో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా ఆనాడు ఏదైతుందో వారు శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్గా ఏదైతుందో పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఏదైతుందో వీళ్ళ యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసే విధంగా ఉద్యమించడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారమైంది అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి యొక్క కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ వాస్తవంగా మరి నేను ఎదుర్కొంటున్నటువంటి యొక్క మానసిక ఇబ్బంది దృష్ట్యా మరి వారు ఏదైతుందో పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చిండు. మరి పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చి ఏదైతుందో ఇలా ఒక ఉద్యమ రథసారథిగా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవం వారు దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడం జరిగింది. మరి అటువంటి ఒక రాష్ట్రం ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో ఒక ఇంకా మెరుగైన రీతిలో పాలన ఇవ్వడం జరుగుతుందని చెప్పినటువంటి భావన ఆశల పల్లకిలో ఊరిగింప చేయడంతో ఏదైతుందో మరి మొన్నటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది మరొకసారి ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. వారు ఆరంభించిన ఒక పథకాలకు ఇవాళ వాటికి ఏదైతుందో మెరుగైన రీతిలో దాన్ని అమలు చేయడం పక్కన పెట్టండి, అసలు కార్యక్రమాలు ఏదైతుందో అమలు మరిచిపోయే విధంగా ఇవాళ ఏదైతే రైతాంగం ఈ దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెం కాని చెప్పి అంటున్నాం. అటువంటి రైతుకి ఏదైతుందో ఒకప్పుడు శిస్తు చెల్లించేది ఉంటుండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే 15,000 ఇస్తామని చెప్పామే. ఇలా 15,000 కాదు కదా, అసలు 10,000 అమలు 3 పంటలు కోల్పోయినామని చెప్పి అంటున్నాం. ఇలా రబ్బీ పంటకు వచ్చిందే మనం అందరం గమనిస్తున్నాం. ఇలా 1 ఎకరానికి ఇచ్చారు అంటున్నారు 6,000 రూపాయలని చెప్పని. ఇలా రెండో పంట కేసీఆర్ గారి వాళ్ళ జగిత్యాల పట్టణాలకు వస్తుందని చెప్పని ఇలా ఏదైతే 2వ ఎకరా కూడా మేము ఇస్తామని చెప్పని మళ్ళీ ప్రకటన చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. మనం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా చెప్పంటున్నాను నేను, కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడే విధంగా ఏదైతున్నదో వారు 50,000 నుండి ఆరంభింపజేసి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందింపజేయడం చెప్పంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తులం బంగారం జోడిస్తామని చెప్పన్నారు. మరి తులం బంగారం ఏమైందో మరి ఎవరికైతే కళ్ళ రాలేదని చెప్పంటున్నాను.